ఇక ప్రధానంగా చెప్పినట్లయితే హైదరాబాద్ తెలంగాణ యొక్క రాజధాని. అయితే తెలంగాణకి రాజధానిగా ఉన్న హైదరాబాద్ అత్యధిక ఇన్కమ్ సోర్స్ మన రాష్ట్రానికి. ఈ రాష్ట్రాన్ని నుండి అత్యధికగా ఇన్కమ్ పొందుతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అయినప్పటికీ హైదరాబాద్ మీద ప్రత్యేకంగా బడ్జెట్ అలాట్మెంట్ అనేది ఏమీ లేదు. అయితే ఆ రాజధాని డెవలప్మెంట్ కోసము బడ్జెట్ని ప్రత్యేకంగా ఏమి పెట్టరు, కానీ జిహెచ్ఎఫ్సి నుంచి వచ్చేటువంటి నిధులను వాడతారు. అలాగే ఐటీ శాఖ కోసం 774 కోట్లు వాడారు. అండ్ అదే రకంగా ప్రైవేటీకరణ నుంచి ప్రైవేట్ సంస్థలను తీసుకొని వస్తారు. కాబట్టి గత ఏడాది మనం చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు 2,35,000 కోట్లు ప్రైవేట్ సంస్థల నుంచి పెట్టుబడులు వచ్చాయి అని చెప్పారు. సో ఈ రకమైనటువంటి నిధుల చేత అయితే హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ గురించి మాట్లాడాలంటే ప్రధానంగా రియల్ ఎస్టేట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఎంతగానో ఆశగా ఎదురు చూశారు. హైదరాబాద్లో కొత్తగా ఎలాంటి పరిశ్రమలు వస్తాయి, కొత్తగా ఏ రకమైన డెవలప్మెంట్ వస్తుంది, మూసీ రివర్ గురించి కానీ, ఫ్యూచర్ సిటీ గురించి కానీ, లేకపోతే ఇండస్ట్రీస్ గురించి కానీ, ఐటీ కారిడార్స్ గురించి కానీ ఏ రకమైన బడ్జెట్ ప్రతిపాదిస్తారు అని చెప్పేసి అందరు రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్లంతా ఎదురు చూశారు. అయితే ఇందాక నేను అన్నట్టు హైదరాబాద్ కోసం ప్రత్యేకించి ఏ నిధులు బడ్జెట్లో కేటాయించలేదు, కానీ ప్రైవేటీకరణ నుంచి వచ్చినటువంటి పెట్టుబడులు కావచ్చు. అంటే గతంలో చూసినట్లయితే దావోస్లోకి వెళ్ళిన తర్వాత 1,00,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పడం మనం విన్నాం, లక్షల కోట్లలో. అలాగే శ్రీధర్ బాబు రేవంత్ రెడ్డి గారు కలిసి 2,35,000 కోట్లు సేకరించారు అని చెప్పారు. అండ్ అలాగే రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము 10,000 కోట్లు అయితే ప్రత్యేకించి కేటాయించడం అనేది జరిగింది. అలాగే RRR గురించి ప్రత్యేకించి మాట్లాడినట్లయితే రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఒక ఊపిరి పోసినట్లు అవుతుంది. ఆ యొక్క ల్యాండ్ సేకరణ అంతా కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం మీద భారం వేస్తే ఆల్రెడీ ల్యాండ్ అలాట్మెంట్ అనేది చేసి దాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లయితే ఇన్ఫర్మేషన్. అయితే కేంద్ర ప్రభుత్వము రాష్ట్రం మీద ఏ రకమైనటువంటి భారాన్ని మోపకుండా పూర్తిగా 26,000 కోట్లు RRRకి కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ రకమైనటువంటి బర్డన్ లేకుండా మొత్తం వాళ్ళే భరిస్తాము అని చెప్పారు. అయితే మెట్రో గురించి గత ఏడాది 26,000 కోట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటాయించినప్పటికీ మెట్రో గురించి ఏ రకమైనటువంటి అప్రూవల్ రాలే. ప్రక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి అప్రూవల్ వచ్చింది, కానీ మనకి సెకండ్ విడత మెట్రో గురించి ఏ రకమైనటువంటి అప్రూవల్స్ రాని పరిస్థితి. అలాగే ఫ్యూచర్ సిటీ గురించి బట్టి విక్రమార్క గారు 200 ఎకరాలు కేటాయించి అందులో ఏఐకి ఇస్తాము, ఫ్యూచర్ అంతా టెక్నాలజీయే కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఒక 100 ఎకరాలు ఆ టెక్నాలజీకే కేటాయిస్తామని చెప్పారు. అండ్ ఇందాక నేను అన్నట్టు 774 కోట్లు ఇందాక ఐటీ గురించి ఐటీ శాఖకి ప్రత్యేకించి నిధులు కేటాయించారు. అంటే అటు ఇటుగా ఒక 800 కోట్లు అది హైదరాబాద్కే చెందుతుంది. అలాగే 450 కోట్లు ఇండస్ట్రియల్ కారిడార్ కోసం కేటాయించడం జరిగింది. అయితే ఇది హైదరాబాద్కే వాడతారా అండ్ అదర్ డిస్ట్రిక్ట్స్కి కూడా వాడతారా అనేది చూడాలి. హైదరాబాద్ గురించి ప్రత్యేకించి బడ్జెట్లు ఉన్నాయి, కానీ ప్రైవేట్ పెట్టుబడులదారులు కావచ్చు, లేకపోతే ఇందాక నేను అన్నటువంటి ప్రైవేట్ అండ్ పబ్లిక్ పాలసీని ఫాలో చేస్తూ ప్రైవేట్ కంపెనీలను ఆహ్వానం పలికినప్పుడు ఆ నిధులతోని డెవలప్ చేయటం అనేది ఒక పద్ధతి. అలాగే ప్రత్యేకించి జిహెచ్ఎంసి ఇన్కమ్ అంతా కూడా హైదరాబాద్ నుండే వస్తుంది కాబట్టి జిహెచ్ఎంసి నిధులు ప్రత్యేకించి నిధులు ఉన్నారు, అవి కూడా హైదరాబాద్ని డెవలప్ చేయడానికి అయితే ఉపయోగించుకుంటారు. అయితే ప్రధానంగా అందరు గవర్నమెంట్లకు ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే హైదరాబాద్లో జిహెచ్ఎంసి భూములను అమ్మి తద్వారా వచ్చినటువంటి రెవెన్యూను హైదరాబాద్ని డెవలప్ చేయడానికి వాడుతుంటారు. సో ప్రత్యేకించి బడ్జెట్లో లేనంత మాత్రాన హైదరాబాద్ డెవలప్ అవ్వదు అనడానికి లేదు, కానీ ఇప్పుడు సీఎం గారు శ్రీధర్ బాబు గారు చెప్పినటువంటి 2,35,000 కోట్లు సేకరించారు ప్రైవేట్ కంపెనీల త్రూ, ఆ సంస్థల త్రూ. అంటే ఈ 2,35,000 కోట్లు అంటే ఈక్వల్ టు మన బడ్జెట్ అంతా కలిపితే కేవలం ఈ రకమైనటువంటి డబ్బులు మరి నిజంగానే సేకరించారా? ఆ 2,35,000 కోట్ల మీద ఏమన్నా శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా? ఆ పెట్టుబడులు ఎవరు పెడుతున్నారు, ఎక్కడెక్కడ పెడుతున్నారు అనే దాని మీద క్లారిటీ అయితే లేదు, కానీ బట్ ఈ రకంగా అయితే ఉంది అని చెప్పేసి అని అన్నారు. అయితే మూసీ నది మెట్రో ఫ్యూచర్ సిటీకి
ఏ రకమైనటువంటి ప్రతిపాదన అయితే చేయలేదు. ఫ్యూచర్ సిటీకి ఎంత వ్యయం అవుతుంది, ఎక్కడ నిర్మిస్తున్నారు అనేది అయితే లేదు. అలాగే మూసి రివర్ గురించి ఎంతగానో ఎదురు చూసి అది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నా కూడా అక్కడ ఇల్లులు కోల్పోయిన వాళ్ళు భూ నిర్వాహకులకు కొత్త ఇల్లులు చూపించడం వరకు కూడా కొంతవరకు ఇంకా సక్సెస్ అవ్వని పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక నేను చెప్పినట్లు గత ప్రభుత్వము ఆల్రెడీ ఎవరికైతే ఆ ఇల్లు కావాలో వాళ్ళ పేర్లు అలాట్మెంట్ లెటర్స్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ ఇల్లును ఖాళీ చేసే పరిస్థితి లేదు. సో వీళ్ళు వాళ్ళ మధ్యలో గొడవలు ఉంటాయి కాబట్టి అది కూడా ఏ రకంగా ముందుకు వెళ్తుందో తెలీదు. సో మొత్తం మీద మూసి, మెట్రో, ఫ్యూచర్ సిటీ వీటి మీద ఏ రకమైనటువంటి ప్రతిపాదన అయితే బడ్జెట్లో చేయలేదు. కానీ బట్ జిహెచ్ఎంసీ ఇన్కమ్ ద్వారా లేకపోతే ఐటీ శాఖకి 774 కోట్లు కేటాయించినటువంటి నిధులు కానీ, ఇండస్ట్రియల్ కారిడార్కి 450 కోట్లు ఏవైతే వచ్చినాయి అవి కూడా దీనికే వాడుకుంటారా అనేవి చూడాలి. మొత్తం మీద హైదరాబాద్ యొక్క ఫ్యూచర్ ఏ రకంగా ఉండబోతుంది అని చెప్పేసి ఈ ప్రభుత్వం మాట్లాడుంటే బాగుండేది. పెట్టుబడులదారుల కోసం అది కొంత ఈజీ అయ్యేది. రియల్ ఎస్టేట్ కొంతవరకు పెరుగుంటే స్టాంప్ డ్యూటీస్ ఇందాక నేను అన్నట్టు గత ఏడాది 18,000 కోట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తే కేవలం 5,000 కోట్లు వచ్చే పరిస్థితి. సో ఈ ఏడాది 19,000 కోట్లు వస్తాయి అని చెప్పారు. మరి అది ఏ రకంగా డెవలప్ అవుతుంది, హైదరాబాద్ డెవలప్మెంట్కి ఏ రకమైనటువంటి బడ్జెట్ కేటాయించకుండా ప్రతి వేదికల మీద కేంద్ర ప్రభుత్వము ఎప్పుడైనా సరే మా నుండి ఇంత తీసుకుంటున్నారు, మాకు ఇంత ఇవ్వట్లేదు అని చెప్పేసి ఏ రాష్ట్రమైనా పోరాడుతున్న పరిస్థితులు, విమర్శిస్తున్న పరిస్థితి చూసాం. మరి ఈరోజు హైదరాబాద్ నుంచి ఇంత ఇన్కమ్ వస్తున్నప్పటికీ బట్ హైదరాబాద్ మీద బడ్జెట్లో లేని పరిస్థితి. బడ్జెట్లో అయితే కేవలం రోడ్ల గురించి 10,000 కోట్లు, ఐటీ గురించి 700 కోట్లు అలా ఉంది తప్పితే కానీ హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి ప్రత్యేకమైన నిధులు అయితే లేవు. ప్రధానంగా చూసినట్లయితే నీటిపారుదల శాఖ గురించి మాట్లాడాలి. ఇప్పుడు నీటిపారుదల శాఖ గురించి మాట్లాడినట్లయితే గత ఏడాది 22,000 కోట్లు, ఈ ఏడాది 23,000 కోట్లు. అయితే అంతకుముందు 22 ఇప్పుడు ఈ ఏడాది, గత ఏడాది, అంతకుముందు ఏడాది గురించి మాట్లాడలైతే 26,000 కోట్లు. అంటే ఎటు చూసినా కూడా 1,000-2,000 పెంచుతూ వస్తూ ఉన్నారు కానీ ప్రధానమైన ప్రాజెక్టులు అయితే ఏం లేదు. గత ప్రభుత్వం చూసినట్లయితే ప్రధానంగా ఇరిగేషన్ ప్లానింగ్స్ వాళ్ళకి ఎక్కువగా ఉండింది. కానీ ఈ ప్రభుత్వానికి ఇరిగేషన్ మీద పెద్దగా ఏమీ ఉన్నట్టయితే కనిపించలేదు. ఇది విమర్శన కాదు, వాళ్ళ ప్లానింగ్స్ వేరే ఉన్నాయేమో. ఎందుకంటే వాళ్ళ 6 గ్యారెంటీలు ఉన్నాయి. అలాగే 56,000 కోట్లు వాళ్ళ 6 గ్యారెంటీల గురించే కేటాయించుకున్నారు. ఎందుకంటే ఆ గ్యారెంటీలు అమలు అయితేనే వాళ్ళు మళ్ళీ ఇంకోసారి వాళ్ళ అస్తిత్వాన్ని లేదా వాళ్ళ యొక్క నమ్మకాన్ని ప్రజల నుంచి పొందుకోవాలి కాబట్టి అత్యధికంగా దానికే కేటాయించారు. సో దే హ్యావ్ అ డిఫరెంట్ ప్లానింగ్స్. నీటిపారుదల మీద మాత్రం ఏ రకమైనటువంటి పెద్ద బడ్జెట్లు అయితే ఏం రాలే. ఇంకా మీకు స్పష్టంగా చెప్పాలంటే గత ఏడాది 22,000 కోట్లు, ఈ ఏడాది 23,000 కోట్లు. అంటే గత ఏడాది 22,000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఏ రకమైన డెవలప్మెంట్ చేసినారో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఏడాది ఏ రకంగా డెవలప్మెంట్లు జరిగినాయి, రానున్న ఏడాది కూడా అదే రకంగా ఉండబోతుంది. కాకపోతే ఇక్కడ సపరేట్గా 10,000 కోట్లు మాత్రము కొన్ని ప్రాజెక్ట్స్కి అని చెప్పారు. పాలమూరు, రంగారెడ్డి లాంటి ప్రాజెక్ట్స్కి మరి ఈ బడ్జెట్ ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది కూడా తెలీదు. ఇక 10,000 కోట్లు కొన్ని చిన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం అని చెప్పారు. అయితే ఇక మిగిలిన 13,000 కోట్లు అయితే జస్ట్ మెయింటెనెన్స్కి వాటికే సరిపోతాయి అనేది ఉద్దేశం. అయితే గత ప్రభుత్వంలో చూసినట్లయితే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, లేకపోతే చెరువులో పూడికలు తీసే విషయంలో కానీ, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కాళేశ్వరం గురించి మాట్లాడినట్లయితే ప్రధానంగా రైతుల మీద కానీ ఇరిగేషన్ మీద కానీ భారీ ఎత్తున వాళ్ళు పెట్టినటువంటి ఇంట్రెస్ట్లు కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రభుత్వం గురించి విమర్శించడానికి లేదు కానీ జస్ట్ ప్రభుత్వం ఏర్పడి ఇది 2వ బడ్జెట్ మాత్రమే, ఇంకా 3 బడ్జెట్లు ఉన్నాయి కాబట్టి ఆ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఇన్కమ్ సోర్సెస్, ఆదాయ వనరులు ఏమన్నా సమకూర్చుకొని ఇరిగేషన్ ప్రాజెక్టుల వైపు ఏమన్నా భారీ నీటిపారుదల శాఖ వైపు వెళ్తారేమో అనేది చూసి వేచి ఉండాల్సిన సమయం.